హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరు బాగున్నారు కదా. ఇవాళ అసలు నేను చెప్పే వీడియో ఏంటంటే సెకండ్ ప్రోమో, ఫస్ట్ ప్రోమో అండ్ రెండు అనాలిసిస్ బిగ్ బాస్ గురించి అండ్ 24/7లో ఇవాళ ఈవినింగ్ వరకు ఏం జరిగింది, అసలు ఒక టాస్క్ అనేది ఇచ్చాడు 3 చీఫ్స్కి. ఆ టాస్క్ గురించి అప్డేట్స్ ఏంటి అనేది మనము ఈ ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగానే అసలు నిన్నటి నుండి జరిగే బోరింగ్ టాపిక్ ఏంటి అంటే నాగమణికంఠ టాపిక్. నాగమణికంఠ నిన్న చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు నామినేషన్లో. ఎందుకంటే అందరూ తననే కార్నర్ చేయడం వల్ల చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. దాని గురించి చాలా ట్రోల్స్ అనేవి జరుగుతున్నవి. దీన్ని బేస్ చేసుకొని వాళ్ళ సిస్టర్ కూడా ఒక పోస్ట్ అనేది రిలీజ్ చేసింది. అయితే తను చెప్పేది వాస్తవమే, బట్ కానీ మా డాడీ తనని అలా చూడలేదు. ఎందుకంటే తన స్టెప్ ఫాదర్ వల్ల తన ఒక కూతురు ఉంది కదా, తను పోస్టర్ రిలీజ్ చేసి మేము ఇప్పటికైనా మా అన్నయ్యని యాక్సెప్ట్ చేస్తున్నాము, ఎనీవే తన గేమ్కి కూడా సపోర్ట్ చేసింది, విన్ అయ్యి రా అన్నయ్య అన్నట్టు ఒక ఎమోషనల్ పోస్ట్ అనేది ట్యాగ్ చేసింది. దీని గురించి సోషల్ మీడియాలో మార్నింగ్ నుండి రచ్చ జరుగుతూనే ఉంది. అయితే నాకు అనిపించింది ఏంటంటే సింపతి గేమ్ ఆడుతున్నాడా సేమ్ అంతకుముందు సీజన్లో ప్రశాంత్ సింపతి గేమ్ ఆడినట్టే తిను కూడా ఆడుతున్నాడా, తనని బేస్ చేసుకొని తనలాగా ఆడితే తినేమన్నా గెలుస్తాడా అనే ఉద్దేశంతో ఇలా ఎమోషనల్గా తను ఎమోషనల్ అయ్యి సింపతిని గెయిన్ చేస్తున్నాడా అనిపించింది. ఇంకోటి ఏంటంటే నా అనాలిసిస్ ప్రకారము సింపతి గేమ్ ఆడినా కూడా ఇంకో 2-3 వీక్స్ తర్వాత తన ఎమోషన్స్ బయట పెడితే కొంచెం ఏదైనా వర్కౌట్ అవుతుండే అనుకుంటున్నాము. ఇప్పుడు అలా తను నామినేషన్లో ఉండబట్టి తను అలా చేయడం వల్ల అందరు ఏమనుకుంటున్నారంటే తిను సింపతి గేమ్ ఆడుతున్నాడు, పక్కా తనకి ఎంత పెద్ద స్టోరీ ఉన్న నామినేషన్స్ కూడా తీసుకోవట్లేదు, ఆయనకు ఒక స్టెబిలిటీ క్యారెక్టర్ అనేది లేదు, ప్రతిదానికి నేను ఇక్కడ నుండి వచ్చాను, మా అమ్మకు ఇట్లా దానం చేయడానికి డబ్బులు లేక ఒక్కొక్క కట్టే అండ్ మనీ చేసి నేను ఇలా చేశాను, మా నాన్న చనిపోయాడు, స్టెప్ ఫాదర్ నన్ను ఇలా కష్టపెట్టాడు, నా బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇది అని ఇప్పుడు చెప్తున్నాడు. యాక్చువల్గా తను ముందు చెప్పి ఉంటే స్టోరీ హౌస్ మేట్స్కి అందరికి అర్థమవుతుండే. సడన్గా తిను చెప్పేసరికి ప్రేరణ ఏడ్చేసింది. అసలు నామినేట్ చేసిన ప్రేరణ అంతకుముందు అభయ్ నవీన్ చేసిండు, కొంచెం బ్రస్ట్ అవుట్ అయ్యిండు, మరీ ఇంత కాదు. ఇంకా ప్రేరణ కూడా చేసేసరికి తన నామినేషన్స్ ఎక్కువ వచ్చేసరికి తను తట్టుకోలేకుండా పోయి అసలు నా స్టోరీ తెలుసా, మీరు ఇంత కార్నర్ చేస్తున్నారు, మీరు నవ్వుతున్నారు, నా స్టోరీ తెలిస్తే మీరు ఇలా బాధపడరనే ఉద్దేశంతో తన స్టోరీ చెప్తూ ఉంటాడు. ఇది చూసి తను చెప్పే స్టోరీ ఏడ్చుకుంటా చెప్పేసరికి అందరూ ఎమోషనల్ అయిపోతారు. మెయిన్గా యశస్విని అయితే ఆ చైర్లో కూర్చుండి చీఫ్ స్టేజ్లో ఉండి కూడా చాలా ఏడుస్తుంది. తర్వాత ప్రేరణ ఏడుస్తుంది. అయితే నా అనాలిసిస్ ఏంటంటే తను సింపతి గేమ్ ఆడడం వల్ల ఆడియన్స్కి బోర్ అవుతుంది. ఓట్స్ అనేవి వస్తాయా రావా అనేది పక్కకెడితే స్టార్టింగే అలా ఆడడం వల్ల ఎవ్రీవన్ ట్రోల్ చేస్తున్నారు తప్ప అసలు ఫిట్టా అనే పోస్టులు కూడా పెడుతున్నారు. దీనివల్ల నాగమణికంఠకు ప్లస్ అవుతుందని ఎంత అనుకుంటున్నారో అంతకన్నా మైనస్ అవుతుంది. నా అనాలిసిస్ ప్రకారం ఓకే, నాగమణికంఠకి స్ట్రగుల్స్ ఉన్నవి. సో ఎవ్రీవన్ ఫేసింగ్ సమ్ స్ట్రగుల్స్ ఇన్ దేర్ లైఫ్. ఆ స్ట్రగుల్స్ అనేవి మనం ఇంకా దాన్ని గుణపాఠంగా తీసుకొని ఇంకా ముందుకెళ్ళాలి, బాగా స్ట్రాంగ్ అవ్వాలి. కానీ దాన్నే తలుచుకుంటూ దాన్నే బిగ్ బాస్లో కూడా మొత్తం అందరికి చెప్పుకుంటూ ఏదో క్రియేట్ చేయాలి, ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలి, నన్ను నేను స్క్రీన్ ప్రొజెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాడా అని నాకు అనిపించింది. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఎవరికైనా బాధలు ఉంటాయి, బట్ దాన్ని దిగమింగి ఇంకా ఫెయిల్యూర్ని మనం స్టెప్పింగ్ స్టోన్ వేసుకొని సక్సెస్ అవ్వడానికే ట్రై చేయాలి తప్ప ఇలా సింపతి గేమ్ ఆడడం వల్ల వాళ్ళకి ఏం రాదనేది నా ఉద్దేశము. ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. సో అందరూ ఇవాళ డే మొత్తం బై ఈవినింగ్ దాకా తనదే జరిగింది. సో ఫస్ట్ సోనియా వెళ్ళింది. సోనియా తనని మోటివేట్ చేస్తుంది, నువ్వు ఇలా ఎందుకు అవుతున్నావు, ఎందుకు ఒక్కని ఉంటున్నావు, నువ్వు అలా ఉండడం వల్ల నీకు ఇంకా అన్నీ గుర్తుకొస్తాయి, సో దాన్ని ఒక 1-2 అవర్స్లోనే మర్చిపోవాలి, ఏది ఉన్నా కూడా నీకు పెద్ద బ్యాక్గ్రౌండ్ వచ్చినా ఇది ఒక మంచి కీ స్టోన్ లాంటిది బిగ్ బాస్, ఇందులో మర్చిపోయి నువ్వు మంచిగా ఫ్రెష్గా వెళ్తే నీకు మంచి న్యూ కెరియర్ ఉంటుందని సోనియా చెప్తుంది. తర్వాత ఆదిత్య ఓం కూడా చెప్తాడు, తను కూడా చాలా బాధపడతాడు. ఎందుకనంటే తన కొడుకు కూడా సేమ్ ఇదే స్టేజ్ అంటే ఇలా అంత ఏజ్ అంట, నా
కొడుకు లాంటి వాడు నన్ను అలా అనడం ఏంటి, నేను ఎంత చెప్తున్నా వినట్లేదని చెప్పి సో ఆదిత్య ఓం కూడా దగ్గరికి తీసుకొని వీళ్ళ ఉండొద్దు, సినీ ఇండస్ట్రీలో ఉంటాయి, ఫ్యామిలీలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, నేను ఫేస్ చేసినా నువ్వు ఫేస్ చేసినా కూడా దాన్ని అదే తలుచుకుంటూ ఉండొద్దు, కార్నర్ అయిపోద్దు, అందరితో మింగిల్ అవ్వని తను చెప్తారు, అబ్బాయి నవీన్ చెప్తారు, సీత చెప్తుంది, ఇలా నిఖిల్ కూడా చెప్తాడు. ఆఖరికి వస్తే ఎవ్రీవన్ ఏంటంటే నాగమణికంటను నిన్న జరిగిన నామినేషన్స్ చూసి ఇంకా అందరు ఫీల్ అయిపోయి హాఫ్ డే దాకా అదే జరుగుతుంది. ఇంకా ఇవాళ కూడాము సో తను ఏమంటాడు, రియలైజ్ అవుతాడు, ఓకే నేను ఎమోషనల్ అయ్యాను కానీ నాకు టైం పడుతుందని చెప్తాడు అన్నట్టు అందరికీ. సరే టైం పట్టినా కొంచెం నువ్వు రియలైజ్ అవ్వని అందరు చెప్తూ ఉంటారు. ఇలా చెప్పగానే బిగ్ బాస్ అంతలోనే వంట వండుకోగానే సీటింగ్ ఏరియాకి రండి అని ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే అందరూ నిన్న జరిగిన నామినేషన్స్ని నిఖిల్, అభయ్ నవీన్, పృథ్వీరాజ్ తేజ్ అండ్ నైనిక వీళ్ళందరూ ఒక గ్రూప్గా మారి అప్పుడు కూడా ఏం చేస్తాడు, నాగమణికంటే ఒక చైర్లో కూర్చొని చిన్న జోక్స్ చేస్తాడు తప్ప అంత ఇన్వాల్వ్మెంట్ తీసుకోరు. వీళ్ళైతే వాళ్ళ క్యారెక్టర్స్ని వాళ్ళు రీక్రియేట్ చేస్తారు, నవ్వుకుంటారు, నువ్వు ఇలా చేసినావు నామినేషన్స్, శేఖర్ భాష ఇలా చేశాడని పృథ్వీరాజ్, నిఖిల్ వీళ్ళందరూ ఒక ఫన్నీ మూడ్లో ఉంటారు. సో ఈ టైంలోనే ఏమవుతుంది, విష్ణుప్రియ తను సోనియా వాళ్ళు అండ్ ఇంకొకరు విష్ణుప్రియనేమో తను యోగా చేసుకుంటుంది, సోనియా సీతనేమో బాత్కి వెళ్తారు. సో మిగతా వాళ్ళందరూ ఇలా ఫన్ క్రియేట్ చేసుకుంటారు. అదే అలా ఉండగా సేమ్ ఇవాళ కూడా కొంచెం వంట దగ్గర ఇష్యూ అవుతుండే పన్నీర్ కర్రీ గురించి, బట్ బేబక్క సెటిల్ చేసింది. కొంచెం ఇష్యూ అయ్యేదాన్ని నేను ఉన్నా అనే హెల్ప్తోనే అయిపోతుంది. ఇది ఇలా ఉండగా 3 చీఫ్స్కి ఒక టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ ఏంటంటే ఫస్ట్ చీఫ్స్గా ఓడిపోయిన అంటే సెకండ్ ఇన్నింగ్స్లో ఓడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, నబీలు, బేబక్క, భాష, మీరు ఈ 3 చీఫ్స్లో ఎవరిని ఎంచుకుంటారో మీరు ఎంచుకోండి అనగానే సో వాళ్ళు బేబక్క నిఖిల్ని, నెక్స్ట్ వచ్చేసి నబీల్ నైనికని, శేఖర్ భాష యశస్విని ఎంచుకుంటారు. నెక్స్ట్ రౌండ్లో మిగతా వాళ్ళు కూడా మీరు ఒక్కొక్కరిని ఎంచుకోవాలి అని అలా ఎంచుకుంటే ఒక్కొక్కరిని ఎంచుకుంటారు. సో ఎంచుకోగానే ఏమవుతుంది, ఒక్కొక్క టీంలో 4 మెంబర్స్ అవుతారు. ఒక్కొక్క టీంలో వాళ్ళు కాకుండా చీఫ్ కాకుండా ఇంకా 3 మెంబర్స్ యాడ్ అవుతారు. సో ఇది ఇలా ఉండగా ఇప్పుడు యాక్టివిటీ అనేది రన్ అవుతుంది. ఎంచుకున్న వాళ్ళకు కూడా 2 బ్యాండ్స్ వేయాలి. సో దాని యాక్టివిటీ ఇప్పుడు నైట్ ఉంటుందన్నమాట. ఇది అండి ఇవాళ ఎపిసోడ్లో 24/7లో కూడా జరిగింది ఇదే. నెక్స్ట్ యాక్టివిటీ గురించి అసలు ఏం జరుగుతుంది అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మన ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో ఈ ఎపిసోడ్లో మాత్రం మొత్తం హాఫ్ డే వరకు నాగమణికంటదే ఉంది. సో మీకు నాగమణికంట ఫేక్ అనిపించిందా ట్రూ అనిపించిందా కూడా నాకు మెసేజ్ చేయండి. నాకు అనిపించింది నేను చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. అండ్ ఇంకోటి కూడా నేను చెప్పాలనుకుంటున్నా, సెకండ్ ఇన్నింగ్స్లో వేసిన నామినేషన్స్ అన్నీ పర్ఫెక్ట్ వేశారు, నో సిల్లీ రీజన్స్. ఫస్ట్ నామినేషన్స్ అన్నీ సిల్లీ రీజన్స్. దాంట్లో అభయ్ నవీన్ చాలా బాగా వేసాడు, విష్ణుప్రియ కూడా బాగా వేసింది. నెక్స్ట్ మనకి సెకండ్ ఇన్నింగ్స్లో ఉన్నది అభయ్ నవీన్ అండ్ విష్ణుప్రియ. నెక్స్ట్ నాగమణికంట కూడా కార్నర్ చేసిన వాళ్ళని వేయలేదు, రీజన్ ఉన్న వాళ్ళతోనే వేసాడు. నాకు సెకండ్ ఇన్నింగ్స్ నామినేషన్ చాలా బాగా నచ్చాయి. నాకు ఇంకోటి ఏమనిపించిందంటే ఈ సీజన్లో ఫస్ట్ వీక్ నుండే గేమ్ అనేది స్టార్ట్ చేశారు, అసలు ఎవరు కామ్గా లేరు. నిన్నటి నుండే ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేశారు. ఇదండి ఇవాళ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. స్టే ట్యూన్. నిక్కి రియల్ టాక్స్.